హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మెంతి కూర కూడా కొద్దిగా వేసి ఫ్రై చేయాలండి. మెంతి కూర వేయడం వల్ల కర్రీ అయితే చేదు అనేది రాదనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కర్రీ ఫ్లేవర్ అనేది. ఒకసారి ట్రై చేయండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సాల్ట్ ఒకసారి మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ నేనైతే ఒకేసారి వేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఫ్రై చేయాలండి. కొన్ని వాటర్ యాడ్ చేస్తే కారం అనేది మాడు వాసన రాకోకుండా ఇలా వాటర్ వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ అనమాట. ఇలా వేయడం వల్ల కర్రీ అనేది చూడండి ఉల్లిపాయలే అబ్జర్వ్ చేస్తుందనమాట వాటర్‌ని. ఇక్కడ ఎగ్స్ అయితే నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 4 ఎగ్స్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 10-12 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ 12 మినిట్స్ తర్వాత సెకండ్ వైపు ఎగ్ అనేది టర్న్ చేసుకోవాలనమాట. ఇలా మొత్తం ఎగ్స్ అన్నిటిని ఇలా సెకండ్ వైపు టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోద్దనమాట. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అని చెప్పొచ్చు. ఇలా ఒకసారి ఫైనల్‌గా మిక్స్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేయండి. ఈ కర్రీ వచ్చేసి మనకి రైసు, చపాతీ, రోటీ దేనిలోకైనా సూపర్ ఉంటదనమాట. ఒక్కసారి ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.